పక్షులు పక్షులు పరుషాలు మద్దులు మారెళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలన్న దేశపతి లింగమ్మ బట్లు భైరవుడా సాలహి గంబాల సద్రమండరు పంబు 7 గండాల మీద 7 లింగాల మీద రూపంబు వెనకది నామర ఏక చిత్తారి గడుగు రేపల్లె చెన్నై తిరుగొట్టి దుర్గయ్య పొగల సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నర్లు సది తిరగని సంపెంగ వేనలు సకల సూత్రాల సామెటి గంగ చిన్నేటి గంగ పెద్దేటి గంగ 12 హస్తాల భాగరథి గంగ 9 హస్తాల దమకటి గంగ కౌసు గంగ రడగంగ రక్త గంగ నానకుండలో ఉండే నింపుల గంగ తేనెకుండలో ఉండే తెల్లటి గంగ పాలకుండలో ఉండేటి పాతల గంగ సొప్ప బెల్లాడ తెప్పల గంగ గంగ నూలెందే గడి ఆగలేం శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని చావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మాండదర్ జడల జాలాది గంగా రోమ రోమాన శంకరోమ రోమలింగ కాలన గజలు గోడ దర్శనాలు కళ్య పరీక్షలు ముఖాన పుత చంద్రం నలుసుకొని నక్షత్ర కన్ను నలుసుకొని 14 హస్తాలు ధరించిన మహంకాళి మాయనా చీన ఈరభద్ర అక్కమేస్ దేవి దూలూరు లాచరు మతం పాలి విధి మంగనాల విశ్వకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేముల వాడే సకం పేట విధి చాలా శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెగట మంగళ సంజయ్ జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నర జయించిన ఆనందేశు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన జరకల దేవిచ్చిన పుట్టిన నా బులక సుందరి కరవిచ్చిన కైలాసవతి దమ్మరాని డోలనది పంబరని పంబాల జోడు నా బయలవానిది బ్యాగల కట్టన సాకలను సదస్స బండాన బ్యాగరింటిది లదిగం పన వడ్ల వానిది బరిషన కమ్మరింటిది కొలిమిన సాలాని బొంగరాన సరసమైన వాటాన బాలుని బొంగరాన బొంగరం దాని బొడ్డుగంటన మాదిగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే ఒళ్ళో ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి అన్నలకు రూపంబు నల్లబోసినంటి గడ్డలమ్మనంటి సూద్దులమ్మనంటి కాన కాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల మలన శరణము 7 రక్క జలల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా గత 20 రోజులుగా మీకు మహాభిషేకమని గజారోహణ కలశ స్థాపన లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చన పులంగి సేవ లక్ష పుష్పార్చనతో గత 20 రోజులుగా మేము ఇక్కడ పూజించుకున్నాం తల్లి తల్లి మీరు అంతా సంతోషంగా ఉన్నారా? లెక్కలు చెప్తున్నావరా బాలక మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా ఈ పూజలన్నీ నేనే కదా జరిపించుకుంటున్నాను. అంతే కదమ్మా, మీ ఆదేశాల మీద మేము చేస్తున్నాము. అమ్మా ప్రతి ఏదో కూడా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో మా ఆడపడుచులు మా సేవాదారు వాళ్ళు అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా మీకు ఎంతో భక్తి శ్రద్ధలు పూజించుకుంటారు. వాళ్ళందరినీ కూడా మీరు చల్లగా చూడాలి తల్లి. గ్రామంలోని ప్రజలందరినీ సుఖశాంతులతో చూసే భారం నా కొల్లారికి తరలి వచ్చిన బాలికలందరినీ బాలులందరూ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకునే భారం, ఈ ఆటంకం రాకుండా చూసుకునే భారం నాది. నా కొల్లారి ఎందు నాకు నా వారం తిరగక ముందే మీరు ప్రజలందరూ నా గ్రామంలోని బాల బచ్చలతో సహా నా కొల్లారి అందు ఉండి నాకు మట్టుకు ధన్వంతరి హోమం జరిపించండి. బాలకులకు ఎటువంటి ఆపద రాబోయే రోజులలో కూడా కోరినని వర్షాలు ఈ మహమ్మారి వల్ల కొంత మళ్ళా మరుగుపడుతుందిరా వాళ్ళకు. ఇది మట్టుకు లేవకుండా నేను అణిగి తొక్కి పెడుతున్నా. మీరు మాత్రం పాటించవలసినవి అన్నీ పాటించండి. గ్రామంలోని ప్రజలందరూ నా వద్దకు వచ్చి మీరు ధన్వంతరి హోమం మాత్రం తప్పనిసరిగా జరిపించండి. శ్రావణ మాసంలో మేము ధన్వంతరి హోమం జరిపిస్తాము.
అదేవిధంగా ఏకైక పూజలో ఎలాంటి పొరపాటు జరగకుండా నిర్మిస్తున్నాం. ఇంకా ఏమైనా పూజలు చేయమన్నారు, ధర్మం చేయాలి, తప్పకుండా చేస్తాం మేము. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలతో మిమ్మల్ని అంత ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవించే తల్లి. ఈ దేవాలయం కూడా దినం దినం అభివృద్ధి చెందాలి. ఇక్కడ మా మిరాలమంది గ్రామ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని దీవించే తల్లి. నన్ను నమ్మిన వాళ్ళకి నిమ్మై నిలిసే మహంకాళినరా కోరిందల్లా కొంగు బంగారం చేయడమే నా వంతున. నా బాలబాలికలుగా నా కొల్లారి వద్ద వచ్చిన అందరినీ కాపాడి సుఖశాంతులతోటి వర్ధిల్లేలా చూసే భారం నాది. ఎవరికి ఏ అటువంటి ఆపద రానివ్వం. నా కొల్లారి మట్టుకు ఇంతకింత పెంపు చేసుకుంటూనే ఉన్నాను బాల. నాకు నచ్చిన విధంగా నాకు పూజలన్నీ జరిపించుకుంటున్నా నేను. అమ్మా మీరు మీ ఆదేశం మేరకే మేము అన్ని పూజ చేస్తున్నాము. ప్రస్తుతం మీరు మీ దయతో వర్షాలు పడుతున్నాయి. ఇంకా వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి. అందరూ కూడా ఈ రాష్ట్రం ఈ దేశం కూడా సుభిక్షంగా ఉండాలి అని మీరు దీవించాలి తల్లి. తప్పనిసరిగా కోరినన్ని వర్షాలు తప్పనిసరిగా ఉన్నాయి. పంట పొలాలకు కానీ ఎటువంటి ఆపద రానివ్వను. కానీ అంతకుమించి మీరు కోరుకోకండి. కోరినంత మట్టుకే ఇస్తాను నేను. అంతకుమించి మీరు కోరుకోకూడదు, నేను ఇవ్వను. మీరు మట్టుకు ససేమరా నాకు ఇమ్మన్నీ కోరితే మట్టుకు అది కూడా నేను తప్పనిసరిగా ఇస్తాను. మళ్ళీ మాత్రం నన్ను నిందించొద్దు మీరు. తల్లి ఈ సంవత్సరం చాలా ఈ దేశంలో చాలా జగల ఉగ్రరూపం దాటుతుంది. అగ్నిమంటలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఈ దేశంలో చాలా మటుకు ఉద్ధృతిని గురించి ప్రమాదాలు జరుగుతున్నాయి తల్లి. మీరు కొంచెం దయచేసి అలాంటి వాటిని కొంచెం శాంతించవలని మనవి. దుష్టులను నేను దూరమే పెడతా వాళ్ళకు. నా అక్క చెల్లెళ్ళ జోలికి ఎవరొచ్చినా కానీ నేను మాత్రం వదిలిపెట్టనే. వాళ్ళకు మాత్రం రక్తమే నా కళ్ళలో చూస్తాను. రక్తం తీసి నేను చేసేదాన్ని. ఉగ్ర రూపం దాల్చేది నేను. అది అమ్మా కొంతమంది మానసిక రుగ్మతులతో బాధపడుతున్నారు, మరికొంతమంది ఏమో అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిని కాపాడవలసిన బాధ్యత నీ మీదనే ఉంది కదమ్మా. మేము నమ్ముకొని మేము ఉన్నాం కదా. తప్పనిసరిగా బాలకు మీ అందరి ఆరోగ్యాలను కుదుట పడడానికి నేను ధన్వంతరి హోమం చర్చించాను. ఇది మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి. కోరినన్ని మట్టు నా గ్రామంలోని ప్రజలందరూ కొల్లారి నుంచి వాళ్ళకు తోసిన సమిధాలు కూడా తెచ్చి ఇవ్వండి. వాళ్ళకు కూడా ఫలితం దక్కుతుంది. తప్పకుండా తల్లి. ఈ మిరాలమ్మంది వ్యాపారులు దినదిన అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, కుటుంబ సభ్యులతో సజగా ఉండాలి. మా గ్రామ ప్రజలు, మా ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా మీరు మరొకసారి మీరు అందరినీ దీవించాలి తల్లి. మీ మంది దేవాలయంలో వచ్చే అందరూ భక్తులు కూడా సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యంతో ఉండాలి అని మీరు దీవించాలి తల్లి. తప్పనిసరిగా బాలకు నా వద్ద ఉన్న బాలులందరూ వాళ్ళ వ్యాపారాలు కాదు, వాళ్ళందరూ కూడా కిక్కిరసనంతా జనముతోటి నిండిపోతారు. ఇదివరకే నింపుకున్నా నేను. ఆ నింపుకున్నది నా బాలికలు కూడా నేనున్నానని నా వద్దకు వచ్చిపోతున్నాను. అట్టి విధంగా నేను రప్పించుకుంటా. నేను మీకు కూడా తప్పనిసరిగా కోరిందల్లా కొంగు బంగారం చేస్తున్నాను. సంతోషం తల్లి. మరొకసారి మీరందరూ కూడా ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందాలి. ఈ దేవాలయంలో ఎంతమంది మా ఆడపడుచులు, అదేవిధంగా మా యువకులు కూడా ఎంతో కష్టపడుతున్నారు రాత్రి మొదలు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మీ ఆశీర్వాదం కావాలి తల్లి. తప్పనిసరిగా బాల నాకు 5 వారాలు మట్టుకు తప్పనిసరిగా పప్పు బెల్లం పలహారాలతోటి పసుపు కుంకుమలతోటి నాకు శాఖలు అందించండి. నా బాలికలందరూ కూడా
నిష్టతోటి నాకు చేసినట్టు తప్పనిసరిగా మీరు కోరికుందల్లా కొంగు బంగారమే, కోరికలన్నీ తీర్చేదాన్ని నేను. అమ్మ చాలా బాగా అనిపిస్తుంది. మీ టీవీ ఛానల్ ద్వారా అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడే రంగం అయింది. సోనాలత గారికి మేము రంగం ప్రతిసారి మేము రంగం భవిష్యవాణి చెప్పిస్తాం. ఇక్కడ ఒక కామెంట్ వచ్చింది. సుశీల గారు అన్నారంట, నేనైతే ఇంకా బోనాలు చాలా బిజీలో ఉన్నాను. సుశీల గారు అన్నారంట, మా కడుపు కొడుతున్నారు, సోనాలత గారిని సిగ్నల్గా పిలుస్తున్నారని. సుశీల గారు మా హక్దారు కారు. వాళ్ళు కేవలం 5 కోట్ల వరకే వాళ్ళ హక్కు. ఈడ బైండ్ల బాబాయ్ హక్కుదారు. వాళ్ళు లింగమన్న హక్దారులు అక్కడ, బైండ్ల బాబాయ్ హక్దారు మిరాల మండి. గత మా మిరాల మండిలో ఏదైతే పనిముట్లో ఉన్నారో ఆరోపిడి, ఇది ఆరోపిడిని వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు రాంగ్ కామెంట్ చేస్తున్నారు. ఆమె ఇంతకుముందు కూడా వచ్చి 10 ఏళ్ళ కింద వచ్చినప్పుడు కూడా చెప్పాను, అమ్మ మీరు మాకు హక్కుదారు కాదు, మీరు మాతానికి రావద్దని చెప్పాను. నిన్న మొన్న మళ్ళా మీ యొక్క వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ అన్నారంట, అవన్నీ తప్పు. ఆమెకు యాక్చువల్గా ఆమెకు భర్త లేడు. నేను కత్తితో పూజ చేసుకున్నా అంటే మాకు నడవదు. మాకు ముత్తైద మాత్రం సరణం లంగం ఎక్కాలి. మా పద్ధతి అది. కాబట్టి వాళ్ళు ఏదో కామెంట్ చేశారంట, బంగారం ఇచ్చారు, పైసలు ఇచ్చారు, అవన్నీ కాదు. ఆమె మాత్రం బంగారం తీసుకోలేదు. మేము గత 10 ఏళ్ళ నుంచి ఏమి ఇస్తున్నాము అదే ఇస్తున్నాము. ఆమె ఒక్క రూపాయి కూడా మమ్మల్ని అడగలే. ఎప్పటి నుంచి ఆమె వస్తుందో అప్పటి నుంచి రూపాయి బిల్లు కూడా ఆమె అడగలేదు. రాంగ్ కామెంట్ చేయడం మంచి పద్ధతి కాదు. మేము సుశీలమ్మ గారు కూడా వచ్చినప్పుడల్లా నేను చీర పెట్టి పంపిస్తాను, ఎందుకంటే ఒక ఆడపడుచుగా చీర పెట్టి పంపిస్తాను. కానీ ఈ మధ్య ఒక రాంగ్ కామెంట్ వచ్చిందంటే అవన్నీ తప్పులు. అవన్నీ ఆమె నా స్వర్ణలత గారు ఎప్పుడు కూడా మాతోని మేము ఏమి ఇస్తామో అది తీసుకొని వెళ్ళిపోతారు. నాకు ఇంత కావాలని కూడా అడగలేదు. నాకు ఈ చీర కావాలి, నాకు బంగారం కావాలి, ఎప్పుడు ఆమె నోటితో అడగలేదు. మేము ఖుషిగా ఇస్తాము, ఖుషిగా తీసుకుపోతుంది అంతే తప్ప. ఇది అంతే మరీ చెప్తున్నా, మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా. సుశీలమ్మ గారికి ఆయన ఎంటన్నా కొంతమంది చీర పురుగులు ఉన్నారు. ఆమె వెంటనే ఒక చీర పురుగులకు చెప్తున్నా, ఖబర్దార్ మళ్ళీసారి ఈ మాట మాట్లాడితే మళ్ళీసారి చేస్తే మాత్రం బాగుండయి. నేను చెప్తున్నా, ఈమె విషయంలో మేము చాలా క్లియర్ కట్గా ఉన్నాం. మా హక్కుదారు ఈమె, మా హక్కుదారు ఆమె కాదు. అమ్మ, ప్రతి ఏటు కూడా మీరు రంగంలో పాల్గొనడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది అమ్మ అమ్మవారి సేవలో ఉండటం? మేము ఇప్పటి నుంచే కాదు, మా నాన్నమ్మల నుంచి మేము అమ్మవారి సేవకి అంకితం ఉన్నాం. మేము పెళ్ళి అంటూ మాకు పెళ్ళి, భర్త, పిల్లలు ఇవన్నీ ఏముండేవి మాకు. ఒక అమ్మవారు ఎంచుకున్నది కాబట్టి అమ్మవారికి అంకితం. మేము కత్తికి బాసింగం కట్టుకొని ఒక అమ్మవారికి అంకితం ఉంటాం. మాకు అమ్మవారు వస్తుందంటే కూడా అది ఎంతో గొప్ప. ఎందుకని మాకు కూడా అదృష్టమే. అమ్మవారి మా లోపలికి వచ్చి ఈ దేశ భవిష్యత్తునే చెప్తుందంటే ఇక మాకు ఇంకా ఏం కావాలి. ఇంకా అంటే సాక్షాత్తు అమ్మవారిని అందరూ కూడా ఇప్పుడు కూడా చూడొచ్చు. చాలామంది మీ చేతితో బొట్టు పొట్టించుకొని మీరే సాక్షాత్తు అమ్మవారిలాగా మీతో ఆశీర్వదించుకోవటం ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది? భక్తుల దగ్గర నుంచి ఆ దైవాన్ని తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇదిగో అమ్మ, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇంత రాయికి బొట్టు పెడితేనే దేవుడు అనుకుంటాం. అమ్మవారు మా ఒంటిపైకి వచ్చి మాకు ఇంత చెప్తుందంటే అమ్మవారు మా ద్వారా, ఎందుకంటే వాళ్ళకి ఏం కష్టం కాకుండా ఏది రాబోయేది జరగబోయేది చెప్తుంది కాబట్టి ఆ చెప్పింది విధానం బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా. ఏదన్నా అంటే ఇప్పుడు ఇంతకుముందు కరోనా వచ్చింది, ఆ కరోనాకి ఏం చేసుకోవాలా, ఇప్పుడు రాబోతుంది ఏంది, ఇంకా భవిష్యత్తు ఎలా పోతుందో అట్లా ఇదన్నీ చెప్తుంటారు కదా. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇంకా ప్రజలు కూడా దాన్ని బట్టి కొంచెం వాళ్ళు కూడా పరిహారాలు చేసుకుంటారు అమ్మవారికి తోడుగా. అట్లా అమ్మ, బోనాలు అనగానే శివశక్తులు అందరూ ఎలా గుర్తుకొస్తారో రంగం అనగానే మీరు అందరికీ కూడా గుర్తుకొస్తారని చెప్పొచ్చు. అందరూ కూడా అంటే ఇంత ప్రత్యేకత, ఇంత గుర్తింపు వచ్చింది అంటే ఏమని చెప్తారు? ఇది నాదంటూ ఏం లేదమ్మా, అమ్మవారిదే ఉంటుంది. ఇక నాకు మట్టుకు ఏమి లేదు. ఇక అమ్మవారు ఏ విధంగా చేస్తారో చెప్పాలి అంతకుమించి. సో
చూడొచ్చు రంగం మాత్రం ఇక్కడ ఏ విధంగా జరిగింది అనేది కూడా చూస్తున్నాం. భవిష్యవాణికి సంబంధించి ప్రతి విషయం కూడా ఈ ఏటు అంతా కూడా బాగానే ఉంటుంది, వర్షాలు కూడా కురుస్తాయంటూ కూడా చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. అమ్మవారు స్వయంగా నన్ను ఎంచుకోవడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా స్వర్ణలత గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం మిర్యాల మండలిలో మాత్రం భవిష్యవాణి అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పొచ్చు. గత కొన్ని నెలలుగా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్నప్పటికీ ఈసారి మాత్రం వేలల్లో లక్షల్లో ఇక్కడికి బోనాలని సమర్పించుకొని రావటం అనేది ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే స్వర్ణలత గారికి ఘనంగా స్వాగతం పలికి ఆడపడుచులాగా ఇక్కడ నుంచి కూడా పంపించిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయనేది కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ బోనాలు మాత్రం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా అయితే జరగడం జరిగిందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.